అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున 100వ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కొత్తగా కనిపిస్తున్న కింగ్ నాగార్జున ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కింగ్ 100 ప్రాజెక్ట్ తో మరోసారి భారీ సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా సినిమా గురించి బయటకు వస్తున్న లీకులు మాత్రం అభిమానుల్లో అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. తమిళ దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, పొలిటికల్ డ్రామా అన్ని కలిపి చేసి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా సీఎం పదవి కోసం జరిగే రాజకీయ పోరాటం చుట్టూ కథ తిరుగుతుందనే వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అధికార దాహం, కుటుంబ రాజకీయాలు, ద్రోహాలు, ఎమోషన్స్ అన్నీ కలిసిన స్ట్రాంగ్ కథతో ఈ సినిమా ఉండబోతుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన అతిపెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే హీరోయిన్ గా టబు పేరు ఫిక్స్ కావటం. తన సోషల్ మీడియాలో వి బిగిన్ కింగ్ 100 అంటూ పోస్ట్ పెట్టి టబు స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత నాగార్జున టబు జంట మళ్లీ స్క్రీన్ పై కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నాగ్ టబు కాంబినేషన్ అంటే టాలీవుడ్ కు ప్రత్యేకమైన మ్యాజిక్. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు తక్కువే అయినా వచ్చినవి మాత్రం ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే జోడీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టబు పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, రాజకీయాల్లో ప్రభావం చూపే కీలక మహిళ పాత్రలో ఆమె కనిపించబోతున్నారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. నాగార్జునతో ఆమె మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని చెబుతున్నారు. అంతేకాదు ఈ మూవీలో మరో బిగ్ సర్ప్రైజ్ గా అనుష్క శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో నిర్మాతలు చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. పాత్ర చిన్నదైనా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉండబోతుందట. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ కీలక సీక్వెన్స్ కూడా రాసినట్టు సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే నాగార్జున అనుష్క జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుందనే వార్త అభిమానులను మరింత ఖుషి చేస్తోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. ఒక పాత్రలో రాజకీయాల్లో దూసుకెళ్లే శక్తివంతమైన నాయకుడిగా కనిపిస్తే మరో పాత్ర ఆయన యువకుడిగా ఉండే ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ లో నడుస్తుందట. రెండు భిన్నమైన టైం లైన్స్ మధ్య కథ సాగుతుందని, ఈ రెండు పాత్రల మధ్య ఉండే మానసిక సంఘర్షణ సినిమాకి ప్రధాన బాలం అవుతుందని చెబుతున్నారు. ఇది విన్న అభిమానులు మాత్రం నాకు బాగా కలిసొచ్చే రెండు సెంటిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఒకటి టబు, అనుష్క లాంటి లక్కీ హీరోయిన్స్, రెండోది డ్యూయల్ రోల్. గతంలో నాగార్జున చేసిన డ్యూయల్ రోల్ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఇప్పుడు కింగ్ 100 కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున 100వ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కొత్తగా కనిపిస్తున్న కింగ్ నాగార్జున ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కింగ్ 100 ప్రాజెక్ట్ తో మరోసారి భారీ సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా సినిమా గురించి బయటకు వస్తున్న లీకులు మాత్రం అభిమానుల్లో అంచనాలను మరింతగా పెంచేస్తున్నాయి. తమిళ దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, పొలిటికల్ డ్రామా అన్ని కలిపి చేసి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా సీఎం పదవి కోసం జరిగే రాజకీయ పోరాటం చుట్టూ కథ తిరుగుతుందనే వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అధికార దాహం, కుటుంబ రాజకీయాలు, ద్రోహాలు, ఎమోషన్స్ అన్నీ కలిసిన స్ట్రాంగ్ కథతో ఈ సినిమా ఉండబోతుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన అతిపెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే హీరోయిన్ గా టబు పేరు ఫిక్స్ కావటం. తన సోషల్ మీడియాలో వి బిగిన్ కింగ్ 100 అంటూ పోస్ట్ పెట్టి టబు స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత నాగార్జున టబు జంట మళ్లీ స్క్రీన్ పై కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నాగ్ టబు కాంబినేషన్ అంటే టాలీవుడ్ కు ప్రత్యేకమైన మ్యాజిక్. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు తక్కువే అయినా వచ్చినవి మాత్రం ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ అదే జోడీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. టబు పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, రాజకీయాల్లో ప్రభావం చూపే కీలక మహిళ పాత్రలో ఆమె కనిపించబోతున్నారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. నాగార్జునతో ఆమె మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని చెబుతున్నారు. అంతేకాదు ఈ మూవీలో మరో బిగ్ సర్ప్రైజ్ గా అనుష్క శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో నిర్మాతలు చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.
పాత్ర చిన్నదైనా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉండబోతుందట. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ కీలక సీక్వెన్స్ కూడా రాసినట్టు సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే నాగార్జున అనుష్క జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుందనే వార్త అభిమానులను మరింత ఖుషి చేస్తోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్లో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. ఒక పాత్రలో రాజకీయాల్లో దూసుకెళ్లే శక్తివంతమైన నాయకుడిగా కనిపిస్తే మరో పాత్ర ఆయన యువకుడిగా ఉండే ఫ్లాష్ బ్యాక్ లో ట్రాక్ లో నడుస్తుందట. రెండు భిన్నమైన టైం లైన్స్ మధ్య కథ సాగుతుందని, ఈ రెండు పాత్రల మధ్య ఉండే మానసిక సంఘర్షణ సినిమాకి ప్రధాన బలం అవుతుందని చెబుతున్నారు. ఇది విన్న అభిమానులు మాత్రం నాకు బాగా కలిసొచ్చే రెండు సెంటిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఒకటి టబు అనుష్క లాంటి లక్కీ హీరోయిన్స్, రెండోది డ్యూయల్ రోల్. గతంలో నాగార్జున చేసిన డ్యూయల్ రోల్ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఇప్పుడు కింగ్ 100 కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.